ఏపీ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వాజ్పేయి సుపరిపాలనకు నిదర్శనంగా స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి. దేశాభివృద్ధికి అటల్జీ వేసిన బలమైన పునాదులను, సంస్కరణలను కొనియాడారు చంద్రబాబు. ఏపీ వ్యాప్తంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ అమరావతిలోని వెంకటపాలెంలో ఘనంగా నిర్వహించారు. సీడ్ యాక్సెస్ రోడ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. అటల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి మొక్కను నాటారు. సభా ప్రాంగణంలో వాజ్పేయి జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిలకించారు. వాజ్పేయితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఉమ్మడి ఏపీ అభివృద్ధికి వాజ్పేయి అందించిన సహకారం గురించి ప్రజలకు వివరించారు. వాజ్పేయి స్మృతివనాన్ని అమరావతిలో నిర్మించడానికి ఇక్కడి రైతుల త్యాగమే స్ఫూర్తి అని, అమరావతిలో ఇప్పుడు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వాజ్పేయి తరహాలో తెలుగు నేలలో అలాంటి స్ఫూర్తి ఇచ్చే నేత ఎన్టీఆర్ అని, వారిద్దరినీ స్ఫూర్తిగా తీసుకునే తాను పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. వాజ్పేయి ప్రతిపాదించిన గోల్డెన్ చతుర్భుజి రహదారిని మొట్టమొదట తడ, చెన్నై మధ్య ప్రారంభించామని, నాలెడ్జ్ ఎకానమీకి వెన్నెముక టెలికాం సెక్టార్ ను డీరెగ్యులేషన్ ప్రారంభించి ప్రగతికి పునాది వేశారని గుర్తు చేశారు. ఈ రోజు నేషనల్ హైవేస్ పైన మనం తిరుగుతున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను, మన రోడ్ల అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. నేను ఒకసారి మలేషియాకి వెళ్ళాను. చిన్న దేశం, 2 కోట్ల జనాభా, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉండేది, 8 లేన్ రోడ్. అది చూస్తే నాకు అసూయ వచ్చి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి, చిన్న దేశం బ్రహ్మాండమైన రోడ్డు వేశారు, ఇంత పెద్ద దేశం మనం ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నాం అంటే ఇమ్మీడియట్గా అందరినీ పిలిపించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వేయాలంటే దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది చెన్నై తడ. అది మన రాష్ట్రంలో ప్రారంభించడం నేను గర్విస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ 4G విప్లవంతో ముందుకు దూసుకు వెళుతున్నారని, పీపీపీ విధానంలో దేశాభివృద్ధికి బీజం వేసి ఆచరణలో పెట్టి ఇప్పుడు అగ్రస్థానానికి తీసుకువెళుతున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఇక వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలకు పీపీపీపై చంద్రబాబు ఈ సభా వేదిక ద్వారా కౌంటర్ ఇచ్చారు. పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మోకాలు అడ్డుతున్నారని, మెరుగ్గా ప్రాజెక్టు నిర్మితం కావాలంటే పీపీపీ ద్వారానే వేగంగా జరుగుతుందన్నారు. గత 30 ఏళ్లుగా ఇదే నిరూపితం అయిందన్నారు. వాజ్పేయి లాంటి ఉన్నత నాయకులతో రాజకీయం చేసి ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయం చేయటం సిగ్గనిపిస్తోందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ అభివృద్ధి యాత్ర ఆగదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఒకప్పుడు నాయకులు ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు. మళ్ళా నేను అధికారానికి వస్తే మీరు కాలేజీలు పెడితే నేను జైల్లో పెడతాననే పరిస్థితికి వచ్చారంటే, అంటే అభివృద్ధి చేసే వాళ్ళని జైల్లో పెట్టే వాళ్ళని ప్రజలు ఏ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వాజ్పేయి గారితో రాజకీయం చేస్తే ఈరోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది. కానీ ఓసారి ఆలోచిస్తున్నాం, ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాం. తెలుగులో తనదైన శైలిలో ఏపీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వాజ్పేయి దార్శనికత గల నాయకులు అని, తాను విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన ప్రసంగం విన్నామన్నారు. ధీరులు, వీరులు, వందనాలు, అభివందనాల భూమి ఇది అంటూ దేశం గొప్పదనాన్ని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీ అందరికీ నా వినమ్ర నమస్కారాలు. अद्भुत नेता अटल जी वो कह रहे थे, ये देश हमारे लिए केवल जमीन का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है। हिमालय इसका मस्तिष्क है, पंजाब और बंगाल इसकी 2 विशाल बाहुएं हैं, दिल्ली दिल है, विंध्याचल कटी है, नर्मदा करदनी है, पूर्वी घाट और पश्चिमी घाट इसकी 2 विशाल जंगाएं हैं, कन्याकुमारी इसके पंजे हैं, सागर इसके चरण पखारता है, सूरज और चंद्रमा इसकी आरती उतारते हैं। ये वीरों की भूमि है,
ये सूरों की भूमि है। బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వాజ్పేయి శత జయంతిని నిర్వహించడం తనకు ఆనందంగా ఉందని పీవీఎన్ మాధవ్ అన్నారు. సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే ఉద్యోగులు, పాలకులు అందరూ వాజ్పేయిను స్మరిస్తూ వెళ్లే విధంగా వెంకటపాలెం కూడల్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన సంబంధించిన జీవిత ఘట్టాలన్నీ కూడా రాబో తరం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఆ నేతను చూస్తే అందరికీ ప్రేరణ, స్ఫూర్తి కలగాలి. రాజకీయ నాయకులు అనేక మంది ఇక్కడికి వస్తారు, సెక్రటేరియట్ అలాగే అసెంబ్లీకి, వాళ్ళందరికీ కూడా ఏ విధంగా నేను నడుచుకోవాలి. 60 సంవత్సరాలు అంటే 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి, రమారమి 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఒక వ్యక్తి ఎంత హుందాగా జీవించాలో అంత హుందాగా ఉండగలిగి కేవలం జీవితంలో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా, ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఉండగలగటం ఈ రోజు సాధ్యమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ నెల 11 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా జరిగిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభలు విజయవంతం కావడంతో బీజేపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీల నేతలు కూడా పాల్గొని మద్దతుగా నిలవటం ద్వారా ఏపీలో కూటమి నేతలంతా ఐక్యంగా ఉన్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని చెబుతున్నారు.